మేము మక్కా వెళ్ళాం కదా, అప్పుడు ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అంటే ఈ ఇంటర్నేషనల్ ఇంటీరియర్ లోపలంతా ఎంత బాగుంటుందో అది అది చూపిద్దామని చెప్పేసి అక్కడ తీసిన వీడియో ఇది. చాలా క్లీన్గా, చాలా నీట్గా చూడండి ఎంత ఇది ఉందో. ఇక్కడేమో బయట ఫ్లైట్స్ కనపడతా ఉన్నాయి. ఇది ఎమిరేట్స్ అనుకుంటా, సౌదీ ఎయిర్లైన్స్ వెనకది, మేము అందులో వెళ్ళాం. సో ఇట్లాగా ఇది చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఈ వ్యూ పొద్దున పొద్దున చాలా మంచిగా అనిపించింది, క్లీన్గా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, స్టాండర్డ్ కూడా వేరేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాం మనం బిహెచ్ఎల్ నుంచేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాం. అంతా బోర్డింగ్ కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు అక్కడ వెయిటింగ్ హాల్ లాగా పెట్టారు, అక్కడ కూర్చున్నాం. నీట్గా ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇదంతా వెయిటింగ్ హాల్ అన్నట్టు, కస్టమర్స్ కూర్చోటానికి. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు మనకి, ఫ్లైట్ నెంబర్ ఇది సౌదీ ఎయిర్లైన్స్, తర్వాత దుబాయ్ ఎయిర్లైన్స్, ఇట్లాగా వేరే వేరే ప్లేసెస్వి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. మనము దానికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఇంకా ఫ్లైట్లోకి ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఫ్లైట్కి కనెక్టింగ్ రోడ్ లాగా ఇట్లా ఉంటుంది, ఒక క్యాబిన్ లాగా ఉంటుంది. అది కరెక్ట్గా ఫ్లైట్ ప్లేస్లో అడ్జస్ట్ చేస్తారు, మనం అందులోకి వెళ్తాం. అదే కొన్నిసార్లు ఫ్లైట్ దూరం ఉంటే కూడా ఇట్లా బస్సెస్లో కూడా తీసుకెళ్తారు. ఇదంతా కార్గో కావచ్చు. చూడండి ఇక్కడ మాకు వెయిటింగ్ హాలు, మేము ఉమ్రాకి వెళ్ళే వాళ్ళము ఇట్లాగా ఎహ్రామ్ వేసుకుని ఇట్లా వెళ్తాం. ఇట్లా అందరూ చాలామంది కూర్చుని ఉన్నారు ఇక్కడ. మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది కదా, మాకంటే ముందు ఒక 3 days ముందు 9th వెళ్ళిన బ్యాచ్ దాంట్లోకి. ఇది ఒక క్యాబిన్ లాగా ఫ్లైట్ వరకు కనెక్టింగ్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి కూడా మనకి ఇదిగోండి అందరూ వస్తున్నారు, ఇంకా మేమందరం వెళ్తున్నాం. ఇక ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా మనం ఇక్కడ నుండి. ఇంత పెద్దగా ఉంది చూడండి, ఇక్కడ నుంచి కూడా ఫ్లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. బాగుంది ఇట్లా. ఇది చాలా క్లీన్గా, సెక్యూరిటీ వైజ్గా ఎవ్రీథింగ్ చాలా ఫైన్ అన్నట్టు. ఆ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఫ్లైట్లోకి కనెక్ట్ అయిపోతాం.